హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రావేరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను గైస్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మేము అన్నవరం పోతున్నాము. సో ఇది ఇలా నేను ఎప్పుడో చిన్నప్పుడు పోయా, అది మా మామయ్య వాళ్ళతోటి, నేను మా మామయ్య వాళ్ళతోటి. సో ఇప్పుడు పెళ్ళైనాక పోతున్నా. బిఫోర్ మ్యారేజ్ పోయా, చాలా చిన్నప్పుడు అనుకున్నా, చాలా గుర్తులేదు. సో అప్పుడు పోయా, మళ్ళీ ఇప్పుడు పోతున్నా ఆఫ్టర్ మ్యారేజ్. మా ఆయన, నేను, మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు. మార్నింగ్ మా మామయ్య వస్తాడు అండ్ మా బాబాయ్ వస్తారు. ఎవరెవరు వస్తారో అన్ని వీడియోలో చూపిస్తా. అన్నారం టెంపుల్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తా. దాని గురించి కూడా తెలుసుకొని మరి చూపిస్తా ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. ఇప్పుడే వచ్చాము హైదరాబాద్ నుంచి. నైట్ వెళ్తున్నాము. మార్నింగ్ కొంచెం మరీ దూరం కాబట్టి కొంచెం స్లోగా, ఇప్పుడే బయలుదేరితేనే బెస్ట్ కదా అని ఇట్లా అనుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాం గాయస్. సో మేము కూడా ఇప్పుడే వచ్చినాం. జస్ట్ 5 minutes అవుతుంది. రాగానే జస్ట్ టీ తాగి వీడియో స్టార్ట్ చేస్తున్నాం. అండ్ మీతో ఒక విషయం చెప్పాలి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా, అసలు వ్యూస్ వస్తలేవు. ప్లీజ్ కొంచెం లైక్ చేయండి. మీ లైక్ మాకు ఇంపార్టెంట్. మీ లైకే కదా మాకు చాలా అంటే నాకు కొన్ని వ్యూస్ ఎక్కువ రావాలి. అండ్ చెప్పాలి కదా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నేను చేయడానికి రెడీ అని. బట్ ఎవరేం కామెంట్స్ ఏం చెప్తలేరు. ప్లీజ్ ఈ వీడియోతో కంపల్సరీ చెప్పండి. సో ఇంకొక 10-10:30 వరకు బయలుదేరుతాం. నైట్ అన్నీ స్టే చేసి మార్నింగ్ ఒక దర్శనం చేసుకొని, కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాం, కొంచెం ఒక మేకను కోసుకొని కొంచెం గ్రాండ్గానే చేసుకుందామని ఇట్లా అనుకున్నారు. సో ఇలా ఎప్పటి నుంచో అనుకుంటూ ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది. ఈ రోజు లాస్ట్ ఫైనల్గా పోతున్నాం. నేను పోక దాదాపు చిన్నప్పుడు పోయినా అంటే పోతుంది 10-15 years, 10 అనుకోండి, మ్యాక్స్ 10. నాకు కూడా గుర్తులేదు అంత ఐడియా ఎన్ని రోజులు అయినా కూడా. చిన్నప్పుడు అప్పుడు సరదాగా అందరం కలిసిపోయినాం. చిన్నప్పుడు అంటే అది వేరే ఉంటుంది కదండి, మీకు తెలుసు అనుకుంటా. సో ఇలా ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చాలని నేను కోరుకుంటున్నాను. నచ్చుతుంది కూడా. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చూడండి ప్లీజ్. అందరిలాగే నేను చూస్తున్నా కదా కష్టపడి. నేనే ఓన్గా తీసుకుంటా అండ్ నేనే అంతా ఎడిటింగ్ చేసుకుంటా. ఎడిటింగ్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా చెప్పండి ప్లీజ్ గాయస్. ప్లీజ్ కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చేటట్టు మీరే చూడండి అండ్ మీరే చేయండి ప్లీజ్ అంటే ప్లీజ్. చాలా కష్టపడి చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, పోతా అంటే వీడియో అన్నీ చూపిస్తాడు. రూము అది ఎలా జరిగిందో మొత్తం చూపిస్తా గాయస్. ఓకేనా? స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ బాయ్. ఫైనల్లీ పోతున్నాం గాయస్. ఆడ లగేజ్ ప్యాకింగ్ అవుతుంది కదా, చూడండి. ఆడ మా మావయ్య అండ్ మా బామ్మది కలిసి ప్యాక్ చేస్తున్నారు వాళ్ళు. మా అమ్మ ఒక్కొక్కటి ఇస్తా అంటే మా ఆయన ఇట్లా చూస్తా చూడండి, ఇలా వస్తారు. ముందు వీడియోలో పడుతుంది మీకు. ఇప్పుడు మమ్మీ అవి చాలా లగేజ్ అయిందండి. ఆ లగేజ్ అంతా పైన ప్యాకింగ్ చేస్తున్నాం. మేము లగేజ్ ప్యాక్ చేస్తుంటే వర్షం పడుతుంది. ఆ వర్షం మీద దాన్ని ప్యాక్ చేసుకున్నాం. మేము ఆడ పైన పెట్టుకున్నాం. సో అలా ఇట్లా స్టార్ట్ అవుతున్నాం. తొందర వర్షం బాగా పడకముందే ఎక్కేసి స్టార్ట్ అయినాం. సో ఇక్కడికి వచ్చినామండి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు. సో మేము అందరం పోతున్నాం కాబట్టి ఈ ఘటమ్మ తల్లి మొక్కుకొని ఆశీర్వాదం తీసుకొని పోతామండి. మీకు తెలుసు అనుకుంటా, మీకు 2 ఘట్టం సైడ్ ఉన్నాయి మా దగ్గర. ఇటు ఒకటి, అటు ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. అటు సైడ్ పోతే అటు సైడ్ మొక్కుకొని పోతాం, ఇటు సైడ్ పోతే ఇటు సైడ్ ఒకటి మొక్కుకొని పోతాం. కొబ్బరికాయ ఒకటి కంపల్సరీ. ఇది జాతర అప్పుడు ఈ ఘట్టమ్మ గుడి చాలా ఫేమస్ అవుతుంది గాయస్. లోపలికి ఎంట్రీ లేక నేను బయట నుంచే తీస్తున్నా. ఇది మేడారం ఒక జాతరలాగా పెద్ద జాతరలాగా చేస్తారు. ఇదంతా ఫేమస్ మేడారం జాతర కింద దేనికైనా చాలా ఫైనల్గా రీచ్ అయ్యాం గాయస్. టైమ్ 1 minute 2:12 అవుతుందా? 2:12 అవుతుంది. సో ఇప్పుడు రీచ్ అయ్యాము. సో
సో మిగతాదంతా టుమారో కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్లీ అందరు స్టార్ట్ అయిపోయాయి గాయస్. ఫస్ట్ మొక్కున్న వాళ్ళు గుర్రం తీసుకొని పోయి గెలిపించుకొని అలా తీసుకొని వస్తారు. అది నేను వీడియో తీయలేదు. అందరు ఇప్పుడు స్నానాలు అయిపోయింది, టిఫిన్ రెడీ చేసుకున్నాం గాయస్. వచ్చే వరకు నేను ఎట్లయినా సంతలుగా అమ్మ నేను ఇట్లా ఒక జాతర తాగిస్తా ఈ తూములు దొరుకుతాను. నేను సచ్చినా బతినా సచ్చినోడు కింద ఎట్లా మన అందరూ దొరుకుతాను అని తూములు ఉన్నాడు. ఆ తూములు ఉన్నాక ఇక ఆయన చెప్పేది చుక్కల కరగ పోయి ఇక్కడ చుక్కల కరగ పోయి నేను తూములు ఉన్నాను ఇక్కడ నేను ఇంకొక అందరికీ వరవిస్తా. నేను పిల్లలు ఇస్తా అటు ఇక్కడ దీంట్లో కాదుగానే ఆయన తుమ్ముల సమాధానం పిల్లలు లేకుండా తీసుకెళ్తే ఇప్పుడు పిల్లలు అవుతారంటే తుమ్ముల నుంచి ఆడేసి వెళ్ళాలి. చూసారా గాయస్, ఇదిగో మల్లెపూలు, ఇదిగో వదిలేండి, అది ఏడుకోబోతుంది మళ్ళీ. ఇక్కడ పొద్దుగా లేవంగానే ఫ్లవర్స్ అమ్ముతున్నారు కదా, చాలా బాగుంది సినిమా. నేను రేటు చూస్తాను. తాగేది ఏంటిరా? సరిపోదా లోటా? సరిపోదా? ఆంటీ రెడీ అవుతున్నావా ఆంటీ? మా సబ్స్క్రైబ్కి హాయ్ చెప్పా ఆంటీ. సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోడలు ఛానల్ అని చెప్పరా? అయిపోయి. అరే నువ్వు ఇక సందు దొరికితే మన ఫోనే వాడన్నారా? గేమ్సే. ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడ ఉండరాదు. ఇక్కడ దర్గా షరీఫ్, అన్నారం షరీఫ్ ఈరోజు చాలా ఎవరు రాలేదు, తొందర దర్శనం అయింది. ఫస్ట్ టైం నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీతో ఇలా వరంగల్ జిల్లా ఉంటుంది. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ముక్కిన వాళ్ళు మేకని కోడి అని తీసుకొని ఆ దర్గా దగ్గర వెళ్ళి ముక్కి కోస్తారన్నమాట. అది కోసి వచ్చాక మనమందరం ఇక్కడ వచ్చే ఆ కూర అండి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు దర్శనం చేసుకోవాలి. సో ఇప్పటివరకైతే కర్రీ ప్రిపేర్ అవుతుంది, ఇంకా వెళ్ళలేకపోయి చూడాలి. నీ ఒపీనియన్ ఏంటిది అన్న ఇక్కడికి వచ్చినందుకు? చాలాసార్లు వచ్చినాడు. ఎవరితో నచ్చినవి అన్నిసార్లు? మావయ్య నీ ఒపీనియన్ చెప్పవా? ఏంది? సో ఫైనల్లీ కర్రీకి అన్నిటికీ రైస్కి అన్నిటికీ ప్రిపరేషన్ చేస్తుంది ఇక్కడ మా అమ్మమ్మ. అన్నీ పోస్తుంది, క్యారెట్ అండ్ మిర్చి ఆనియన్ అన్నీ పోస్తుంది. అక్కడ మా ఆంటీ చాయ్ పోస్తుంది, అట్లనే దాని పక్కన టిఫిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి మటన్ కోసి తీసుకొచ్చారు, 10 kgs ఉంటుంది అది. సో మనం ఏ టెంపుల్ పోయినా దర్శనం చేసుకున్నాక వచ్చినాక వంట చేసుకుంటాం, కానీ ఇక్కడ రివర్స్ ఉన్నది. ఇక్కడ మనం వంట చేసినాకనే పోవాలి దేవుని దగ్గరికి, అక్కడ దర్శనం చేసుకోవాలి. సో అలా దానికోసం అన్ని ప్రిపరేషన్ చేస్తున్నారు. మేము కొంచెం టిఫిన్ తిని పోయినామండి దేవుని దగ్గరికి. సో ఇది రూమ్ అండి, చిన్నగా ఉంది. అక్కడ కిటికీలు అండ్ ఇక్కడ 4 సెల్ఫ్లు వచ్చినాయి.
సో ఇదంతా ఒక్క రూమ్ అంత ఉందండి. ఇదంతా ఎంత నీట్గా ఉంది. దీనికే 600. ఇక్కడ మా మామయ్య హాయ్ చెప్పు అని 4 సార్లు మొత్తుకుంటే లాస్ట్కి చెప్తాడు చూడండి హాయ్ అని. ఏం చేస్తాను రాధవ్వ? ఏం పని రాధవ్వ? ఏం ముద్దలు? అమ్మ నువ్వు మాట్లాడవా వీడియోలో? ముద్దలు చేస్తున్నా. ఇంకా అన్నారం వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? చాలా రోజుల తర్వాత వచ్చావు కదా. నేనా చాలా 10 సంవత్సరాల క్రితం వచ్చినా ఇప్పుడు వచ్చిన. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. జర్నీ కూడా చాలా చక్కగా నడిచింది. వచ్చినాం దేవుడు గొర్రె జడితి ఇచ్చిందా? గొర్రెని కోసినాం, మేము కోడిని కోసినాం. ఇంకా ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ ముద్దలు చేస్తున్నాం. అన్నం కర్రీ వండినాక బగారన్నం వండుకొని దేవుడి దగ్గర పోవాలి. ఇంకా ఎప్పుడు అంటే నువ్వు రొట్టెలు కాస్తానవా? పిండి రొట్టెలు రా. అంటే ఇప్పుడు వాటిని ఇట్లా బెల్లంలో వేసి తీయాలి. ఇట్లా వేసి ముద్దలు చేయాలి. బెల్లం వేసి ముద్దలు నెయ్యితోటి ముద్దలు పిసుకాలి. రొట్టెలు చేసి నెయ్యితోటి ముద్దలు పిసుకాలి. బెల్లం ఎప్పుడు వేయాలి? రొట్టెలు అయినాక రొట్టెలు అయినాక ఇట్లా వేసినాక ఒకటేసారి ఇట్లా వేస్తారా? ప్రతి కాలవాలి కదా. బాక్సులు పెట్టుకున్నారా మంచిగా ఉంటుంది అక్కడ. మనం చపాతీ కాల్చాక అంటే వీటిని మళ్ళీలా ముద్దలు అంటారట గాయస్. ఈ దేవునికి ఇవి చేసి కంపల్సరీ తీసుకొని పోతారు. ఇది ఆచారం. సో ఇది చపాతీను బెల్లం కలిపింది. ఆడ అమ్మమ్మ కలుపుతుంది, కవ్వపడుతుంది కదా. మొత్తం మమ్మీ ఒక లడ్డులాగా మనం నార్మల్ లడ్డులు ఎట్లా చేసుకుంటామో అలా కలపాలి. కలిపేసి చూడండి ఇలా కలిపాక ఇంకా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు అందులో మిక్స్ చేసుకోండి చూడండి. అందులో అంతా తీసి ఇట్లా మొత్తం తీసుకాక ఇట్లా లడ్డూలాగా చేస్తారండి. చూస్తున్నారు కదా, మన పెద్దోళ్ళు బాగా చేస్తారండి లడ్డూలు. ఇట్లా ఆ చేతితో ఈ 2 చేతులను కలిపి ఇట్లా ముద్ద వేయాలి, గట్టిగా చేయాలి, కొద్దిసేపు ఆరబెట్టాలి చేసినాక. సో దేవునికి 9 అయినా 11 అయినా చూడండి మా ఆంటీ తీసుకుంటుంది ఇట్లా. సో ఇట్లా దేవునికి 11 అయినా 9 అయినా ఇట్లా చేసి పెట్టాలి. మిగతాయి మనం తినాలి. చూడండి 9 దేవుని కోసం చేసినవి. ఇవి తిన్నాకనే మనం అన్నం తినాలి. అది ఆచారం అండి, కంపల్సరీ. హాయ్ బాబాయ్. అమ్మమ్మ ఏమాకులే ఆకులట ఏం ఆకులు వస్తున్నాయి? సబ్జా కంట్రా మరి మన మటన్ కొంచెం ఇవి కబ్జా ఆట గాయస్. బాగుంది స్మెల్. అందరి పనులు అందరూ ఉంటే మన పనులే వాడున్నాడు. మా అన్నయ్య చూడండి ఎంతమంది సేపు ఉన్నాడు. ఇవి కంకణాలు కట్టిల్లు. అసలు ఇవి చూపిస్తావండి. కంకణాలు ఇట్లా కట్టారు. పడుతున్నాయి అనుకుంటా మీకు. ఇలా కబ్జా అంటారు. వీటిని కబ్జా ఆకు. దుర్గదేవునికి ఈ ఆకులే కడతారట. సో ఇవి కబ్జా ఆట. ఇది ఫస్ట్ టైం నేనైతే ఇదే చూడడం. ఇలాంటి ఆచారాలు నాకు తెలివాయి. అప్పుడు చిన్నప్పుడు వేరే అంత గుర్తులేవు. సో ఇలా బాణంకాయ కరెక్టే. పండినాక లోపల తీసుకొని పల్లిలా ఉంటారా, బాగుంటుంది. నేను తిన్నా చిన్నప్పుడు. చేదున్నదా? పండినే ఉంటాయి. చెట్టేది అదేనా? అదే చెట్టు. తిన్నావా? మంచిగా ఉంటుంది కదా. ఎందుకు ఏమైంది? పొగ మండుతుందా?
రా బొగ్గు తింటానవా సి ఏం తింటాను మీ అన్నయ్యకి తింటాడు కావచ్చు చెవులారా అవి ఏంటిరా అది ఇట్లా బయటకు వచ్చినప్పుడు వేసుకుంటారు కదా మీరు అందరూ ఇట్లా టూర్కు పిక్నిక్స్ ఇట్లా దేవుని దగ్గరికి ఇట్లాంటిలో వచ్చినప్పుడు ఇట్లాంటివి వేసుకుంటారు కదా అప్పుడు టేస్ట్ బాగుంటుంది గాయస్ అవసరం సూపర్ ఇప్పుడే నానబెట్టిళ్ళు ఇప్పుడు ఉడకబెట్టిళ్ళు నిమిషంలో వేసేసి టేస్ట్ బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇట్లాంటివి మీరు కూడా వేసుకొని తింటారు అనుకుంటా ఎవరెవరు తింటారో కింద కామెంట్స్లో పెట్టండి సో నాకు ఇష్టం ఎవరు తినకుండా నేను తింటున్నా సో అలా కొంచెం ఈవెన్ నాకు చిన్నప్పటి నుంచి కూడా అలాంటి ఇష్టం మెయిన్ నాకు శనగలు అంటే చాలా ఇష్టం బట్ ఇవి కూడా తింటా సో ఇది గాయస్ తిన్నాం ఇంకొక 10-15 మినిట్స్లో దేవుని దగ్గరికి స్టార్ట్ అవుతాం అన్న అయిపోయినాకనే దేవుని దగ్గరికి పోతామండి సో ఇది సో అవి దేవుని కోసం అండి తుర్క దేవుని కోసం బెల్లం వాటర్ అవి బెల్లం వాటర్లో చేయాలి చూడండి మా అమ్మమ్మ పిసుకుతుంది ఆ ప్లేట్లో ఉన్నది అండ్ అందులో అది దారాలు కట్టుకుని చేయి కట్టుకునేది సో మనం పోయేటప్పుడు పసుపు పెట్టుకోవాలి నీళ్ళు పెట్టుకోవాలి సో మేము రెడీ అయ్యాము గంధం పెట్టుకున్నాము కాళ్ళకి పసుపు పెట్టుకున్నాము అండ్ బొట్టు లేకుండా పోవాలి దేవుని దగ్గరికి కంగనాలు అవి వాటిని సభ్యాకు కంగనాలు అంటారు అవి కట్టుకున్నాం సో ఇక పోతున్నాం సో ఇక్కడ ఒక ప్లేట్లో బగారా రైస్ అండ్ అక్కడ బ్లాక్ అది పోపడుతున్నాయి అవి నల్లలండి అది చూడండి నల్లలు సో ఆడ బొగ్గులు ఉన్నాయి ఇక్కడ లడ్డూలు చేసినాయి అవి ఇప్పుడు మటన్ పెడుతున్నాం దేవునికి అంటే మనం అన్నం కూర అన్నీ చేసి దేవునికి ఇవన్నీ తీసుకొని పోవాలి ఇంకో ప్లేట్లో ఈ లడ్డూలు పెడుతుంది చూడండి 9 పెట్టాలి 9 కరెక్ట్ 9 అయినా 11 అయినా పెట్టాలి పెట్టింది 4 3 9 పెట్టింది మళ్ళీ ఈ ప్లేట్ ఎందుకు ఆ ప్లేట్లో పెట్టాలి అని పక్కని ఈ లడ్లని అదే ప్లేట్లో పెడతారు చూడండి పెడుతున్నారు తర్వాత పెట్టాక అన్నీ సిద్ధం చేస్తున్నారు దేవునికి దేవుని దగ్గరికి తీసుకుపోవడానికి అని ఒక ప్లేట్లో మటన్ కర్రీ బగారా రైస్ నల్లి అండ్ లడ్డూలు అన్నీ తీసి పక్కన అది తెలుసు కదా క్లాత్ దేవునికి అండ్ దీని మీద అది కప్పుతారు ఈ క్లాత్ని కప్పుతారు దేవుంది ఇది ఆ ఊదుతో ఇందులో వేస్తారు ఇక్కడ పక్కన నిప్పులు ఉన్నాయి కదా ఆ బౌల్లో అక్కడ దానికి వేయాలని తీస్తున్నారు ఇంటికంతా తెచ్చినాము ఇవి చూడండి వేస్తున్నారు అలా వేసి దేవునికి ఇట్లా అని దండం పెట్టుకోవాలి యాక్చువల్గా చూడండి వేస్తున్నారు ఈ ఊదు ఇంట్లో కూడా వేసుకుంటే చాలా మంచిదండి ఇదండి దేవుని దగ్గర తీసుకోవడానికి ఇవన్నీ సామాన్లు చూడండి సిద్ధం అయిపోయింది ఆ దేవుని దగ్గర అట్లా ఇప్పుడు మా అమ్మమ్మ వేస్తుంది ఏమంటే అలా ప్రిపరేషన్స్ ఏంటి దేవునికి మేము తీసుకోవాలి అన్నీ తీసి పెట్టినామండి అన్నీ సిద్ధం చేస్తుంది మా అమ్మమ్మ దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుంటాండి ఇట్లా ఊదేసి దాన్ని 3 సార్లు ఇట్లా అని దేవునికి దండం పెట్టుకుంటుంది ఫైనల్గా ఇక్కడ దేవుని దగ్గరికి పోతున్నాం దానికి ముందు ఇది ఇలా చేయాలి అందరం చేసి దేవునికి మొక్కుకోవాలి సో ఇలా బాబాయ్ చేశారు కదా ఎలా చేశాడో ఆ డబ్బాలో మేక తోలు అది తలకాయ ఉంది అది మా అన్నయ్య పట్టుకుంటాడు చూడండి దాన్ని దేవుని చెరువులో వేసి రావాలి చూడండి అదే దీన్ని అది దేవుని తలకే దేవునికే ఉంటుంది అండ్ ఇంకా కాలు చేతులు కూడా దేవునికే ఉంటాయి సో మేము పోయేటప్పుడు ఇలా కట్టుకోవాలి అండ్
సో పోతున్నాము. ఇలా కంపల్సరీ కట్టుకోవాలి, ఒక ముస్లిమ్స్ లాగా మనము అని. అందరం ఒక్కొక్కటి పట్టుకొని పోతున్నాం. నేను మాత్రం నా ఫోన్ వీడియో తీసుకుంటూ వస్తున్నా. వాళ్ళు మాట్లాడతాళ్ళు అటు ఇటు అని, ఇంకేం తీసుకుపోవాలి అని. తర్వాత ఇక్కడ జెండాలు కంపల్సరీ తీసుకొని పోవాలి దేవుని దగ్గరికి. ఒక 4-5 తీసుకున్నాం. మా పాపకోటి ఇక వాళ్ళు పట్టుకున్నారు. దేవుని దగ్గరనే వదిలేసి రావాలి జెండాలన్నీ. సో ఫైనల్గా వచ్చేసాం దేవుని దగ్గరికి. సో ఇక్కడ పాప నేను సరదాగా వెనకాల అందరూ వస్తున్నాం, మేము వస్తానమ్మా మీ ఇద్దరే చూసుకుంటాలా అని అంటున్నారు. సో వాళ్ళందరినీ తీసేసాను. సో మా ఆయన వెనకాల పట్టుకొని వస్తున్నాడు కదా, పాప నేను ఫన్నీగా. అందరికీ బ్లెస్సింగ్స్ అంటే అర్చనలాగా బ్లెస్సింగ్స్ ఇక్కడ ఇస్తున్నారు. మనీ తీసుకొని ఇక్కడికి తీసుకోవాలి. సో లోపల ఇలా మరీ లోపలికి ఎంట్రీ లేదు సమాధి దగ్గరికి. సో ఇక్కడ దాని కింద ఇలా నమాజ్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు, లోపల మొగోళ్ళు పోతున్నారు. ఇక్కడ అన్ని కడుతున్నారు మొక్కుకున్న వాళ్ళందరూ ముడుపు. సో ఇది లోపలండి, చాలా బాగుంది కదా. అది సమాధి దేవుంది. ఆడ అన్నీ అందులో వేస్తారు. మనం తెచ్చినవి అన్నం అవి కర్రీ అవన్నీ అందులో వేస్తారు. ఇది దాని కొంచెం బయట, దేవుని బయట కొంచెం ఇక్కడ ప్రసాదం అవి ఇవి అమ్ముతారు కదండి. సో ఇది ఆ ప్లేస్, ఇదంతా టెంపులేనండి. లోపల కడుతున్నారు ముడుకున్న వాళ్ళు అలా. హలో గాయ్స్, పైన చాలా బాగుంది వ్యూ. చూడండి వెనకాల వ్యూ చాలా అంటే చాలా బాగుంది పైన వ్యూ. నేను మా తమ్ముళ్ళు నా బిడ్డ వచ్చాము, చాలా బాగుంది. అండ్ ఇక్కడే ముగింపిద్దామని కూడా వచ్చేసాను. సో ఇది గాయ్స్ చూస్తున్నారు కదా, చూడండి దట్స్ టెంపుల్. ఎలా ఉందో కింద కామెంట్స్ చెప్పండి. వావ్, గాలి మాత్రం బాగుంది, అసలు వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నా. అలా నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి గాయ్స్. ఫైనల్గా పైకి వచ్చే ఆ వ్యూ చేయడానికి చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో. సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చినట్టు అనుకుంటున్నా. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. సీ యూ గాయ్స్, బాయ్ బాయ్.